అచ్చ తెలుగు అమ్మాయిని హైదరాబాదీ. ఇక్కడ ఐటీసీలో మీరందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హైదరాబాదీ అని నన్ను రికగ్నైజ్ చేసి మన తెలుగు అమ్మాయి అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. ఎనీ క్వశ్చన్స్? ఐ హోప్ ఐ మేడ్ యూ గైస్ ప్రౌడ్. ఒక్క నవ్వు కూడా కనిపించట్లేదు నాకు. మీరు కూడా హైదరాబాద్ వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా. ఎనీ క్వశ్చన్స్? సో మాది ఫార్మాట్ మిస్ ఇండియాని మారింది. 30 గర్ల్స్ ఫ్రమ్ 30 స్టేట్స్ ఫర్ 30 డేస్. సో 30 డేస్ మాకు గ్రూమింగ్ ఇచ్చారు. 30 గర్ల్స్ ఎట్లా సెలెక్ట్ అయ్యామంటే ప్రతి స్టేట్కి వెళ్ళి వాళ్ళు జనరల్గా అయితే బెంగళూరు, బాంబే, కోల్కతాలో జరుగుతాయి ఆడిషన్స్. బట్ ఈసారి ఏం చేశారంటే ప్రతి స్టేట్కి వెళ్ళి 3 అమ్మాయిల్ని వచ్చిన 50-30 ఎంతమంది వస్తే అంతమంది ఆడిషన్స్ తీసుకుని కొన్ని రౌండ్స్ అవుతాయి. జడ్జెస్ 3 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు. ఆ 3 అమ్మాయిలను సెలెక్ట్ చేసిన తర్వాత మేము సౌత్ నుంచి మన కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ముగ్గురం 5 స్టేట్స్ నుంచి 15 మంది ఒక బెంగళూరుకి వెళ్ళి 4 డేస్ అక్కడ ట్రైనింగ్, గ్రూమింగ్ తర్వాత ఒక సౌత్ జోన్ ఫినాలే అయింది. రకుల్ ప్రీత్ గారు మా మెంటర్. సో తను మా గైడెన్స్, ఆమె గైడెన్స్ కింద మేము ట్రైన్. అండ్ సౌత్ జోన్ ఫినాలేలో ప్రతి స్టేట్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. సో అలా నేను మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్గా February 4th ఫినాలే అయింది. అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అన్ని జోన్స్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్ అయిన తర్వాత 30 డేస్ బాంబేలో ఉన్నాము. రెనసాన్స్ హోటల్లో ఉన్నాము, పవాయిలో. అక్కడ అందరు 30 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పర్ట్స్ వచ్చి మాకు ర్యాంప్ వాక్ నుంచి, టాకింగ్ నుంచి, మా డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్చుకోవడానికి సరిపడింది. బ్యూటీ ప్యాచెన్స్ అంటే ఓన్లీ గ్లామర్ కాదు, ఇక్కడ చాలా ఎలా మాట్లాడతాము, ఎలా ప్రతి మిగతా 29 స్టేట్స్ వాళ్ళతో ఎట్లా ఉంటాము, అన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నీ చూసి దాన్ని బట్టి మాకు జడ్జ్మెంట్ ఉండింది. లాస్ట్ ఫినాలే మొన్న 19th జూలై జరిగింది. హార్డ్లీ 15 రోజులు కూడా అవ్వలేదు. అది ఇట్స్ గోనా కమ్ సూన్. ఇట్ విల్ ఎయిర్ ఆన్ కలర్స్ టీవీ. 8th జూలై రోజున మీరు చూడొచ్చు మా మొత్తం ఫినాలే ఎట్లా జరిగిందో. అండ్ మాధురి దీక్షిత్ మ్యామ్, కరీనా కపూర్ అందరూ పర్ఫామ్ చేశారు. we got a chance to perform with Madhuri Dixit ma'am. So I feel very blessed. And this is how the selections happen. And then నేను సెకండ్ రన్నర్-అప్ గా ఎన్నికయ్యాను. అండ్ హైదరాబాద్ నుంచి నాకు తెలిసి చాలా తక్కువ మంది, తెలుగులో చాలా తక్కువ మంది మూవీస్లో అయినా ఈ గ్లామర్ వరల్డ్లోకైనా వస్తారు. సో చాలా గ్యాప్ తర్వాత నేను రిప్రజెంట్ చేసి టాప్ 3 మిస్ ఇండియా వరకు వచ్చానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా 30 మందిలో ఎవరైనా విల్ బి వెరీ హ్యాపీ. సో దాట్ వాస్ ది యాటిట్యూడ్ దట్ we were with, which is amazing. So అనుకృతి నేను అయితే ఇంకా ఫన్నీ అంటే సౌత్ నుంచి ఒక్కదైతే బాగుండు అనుకున్నాము. And we both bagged it, so we're very happy about that. Any more questions? నేను అన్ని ఆన్సర్ చేసేసుకుంటున్నా ఫస్ట్ క్వశ్చన్ లోనే. According to you, beauty means? Beauty. Okay, I'll finish her question. I think beauty is something మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. లోపల నుంచి ఎంత అందంగా ఉన్నామో అది ఇంపార్టెంట్. అవుట్ సైడ్ బ్యూటీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చాలా ఎన్హాన్స్ చేసుకోవడానికి. బట్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్నర్, హార్ట్ఫుల్గా మనం ఏం ఫీల్ అవుతామో I think that is beauty. And I got to back the Miss Goodness Ambassador through the journey. And that made me feel, నాకు క్రౌన్ వచ్చినప్పుడు కూడా I don't think అంత సంతోషం వచ్చింది because మిగతా 29 states voted me. So that is something which was way beyond words. I cannot express. I felt like I won Miss Universe or way beyond that. So yeah. And ఎవరో మోడలింగ్ గురించి క్వశ్చన్ అడిగారు. Right. So actually, I'm an architect by profession. I have finished last year. నేను BR complete చేశాను and I'm working in an
ఆఫీస్ వాళ్ళు చెప్పినట్టు మూర్తి అండ్ మల్యంలో 9 to 5 జాబ్ చేసి ప్రాపర్గా పేరెంట్స్ని సంతోషపెట్టి నేను లండన్ వెళ్దాం నా హైయర్ స్టడీస్కి అన్న ఆలోచనతోనే ఉన్నాను. ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది, వస్తావా, నువ్వు హైట్ కొంచెం పొడుగు ఉంటావు కదా, చిన్నప్పటి నుంచి పొడుగుగానే ఉన్నాను అండ్ అందరూ అందుకే టాల్ కిడ్ అని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు, టాల్ శ్రేయానా, సో అందరూ రికగ్నైజ్ చేస్తారు. సో ఫ్రెండ్ అడిగింది వస్తావా అంటే అమ్మ నాన్నని అడిగితే సరే ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్ళు అన్నారు. సో అలా ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను అండ్ అక్కడి నుంచి నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అంత నేను టాప్ 3 వరకు వచ్చానంటే నాలో ఏదో ఉంది అని మిస్ అయ్యే వాళ్ళు గుర్తించారు కాబట్టి సరే చూద్దాము. ఐ వర్క్డ్ అవుట్, జిమ్కి ఎప్పుడు వెళ్ళలేదు, హెల్దీ ఫుడ్ ఎప్పుడు తినలేదు. సో అన్ని కొత్త అలవాట్లు చేసుకుని అన్ని నా మంచికే కదా, క్రౌన్ డెఫినెట్గా వాజ్ ద ఎయిమ్. బట్ నేను బెటర్ అవుతున్నా ఈ ప్రాసెస్లో, ఐఎమ్ బికమింగ్ అ బెటర్ పర్సన్ అని ఫీల్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ హౌ ఐ కేమ్ ఇన్. సో మోడలింగ్కి బ్యూటీ ప్యాటర్న్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు చేసేది సేమే, ర్యాంప్ మీద నడవడం అవన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఇట్స్ అ డిఫరెంట్ ప్రొఫెషన్ మోడలింగ్. నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు, ర్యాంప్ మీద అయితే నడిచాను ప్యాజెంట్ కోసం. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెళ్ళి మేబీ ఆఫ్టర్ దాట్ I'll think of what I can do, maybe as a hobby, but my profession stays my profession and I'll always be an architect. Beauty versus brains, which one you prefer? Beauty versus brains. Definitely, everyone brains antaru, but I think beauty with brains is something that we are taught. Andanga kuda kanipiyali, alane ఉన్న బ్రెయిన్ ని వాడడం కూడా నేర్పించారు. సో ఐ థింక్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ. తెలుగులో ఇంకేమైనా క్వశ్చన్లు అడగండి, మీరందరూ కామ్గా ఉన్నారు. సో 2 క్వశ్చన్స్ వచ్చాయి. అందరూ ఫస్ట్ అడిగేది బాలీవుడ్ టాలీవుడ్. సో లేదు, ఇప్పటి వరకు నేను చెప్పినట్టు మోడలింగ్ ఎంత డిఫరెంట్, బ్యూటీ ప్యాటర్న్స్ నుంచి టాలీవుడ్ బాలీవుడ్ కూడా చాలా డిఫరెంట్. దానికి కావాల్సిన చాలా డిఫరెంట్ టాలెంట్ కావాలి, యాక్టింగ్ స్కిల్స్ కావాలి. నేను ఇంకా యాక్ట్రెస్ని కాదు, బట్ డెఫినెట్లీ బ్యూటీ ప్యాటర్న్స్ నుంచి మనకి దారి ఈజీ అవుతుంది టాలీవుడ్ కైనా బాలీవుడ్ కైనా, బికాస్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ యూ, యూర్ ఆల్రెడీ ఆన్ ద స్క్రీన్. సో మీకు కెమెరాస్ 24/7 ఉంటాయి కాబట్టి అందరూ అనుకుంటారు టాలీవుడ్కి వెళ్తామా అని. బట్ చూద్దాం, మేబీ a good offer, maybe a good script, definitely try it. And next competition manaki international pageant untadi. So mana winner is going to Miss World, Manushi Chillarlaga Purana Kritivas will be going, Miss India company, she will be going for that. So first runner-up and second runner-up get to go for another international pageant. Adi soon I'll break the news on where I'll be going. Correct pageant inka telidu, there's still management is deciding. But appulo unnattu chala pageants unnai internationally, so one of them I'll be going.